శుభ్మన్ గిల్ ఎరా స్టార్ట్ అయింది. ఫస్ట్ టెస్టులో ఓటమి తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ సెకండ్ మ్యాచ్లో గెలుపుతో సమాధానం ఇచ్చారు శుభ్మన్ గిల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ డే 5 రివ్యూ గురించి చూద్దాం. ఈరోజు ఏం జరిగిందో, ఈ మ్యాచ్లో ఇండియా ఎలా డామినేట్ చేసిందో చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్. ఎడ్జ్ బస్టాండ్లో జరిగిన ఈ సెకండ్ మ్యాచ్లో డే 5లో ఇండియా అద్భుత విజయం సాధించింది. 608 రన్స్ భారీ టార్గెట్ని చేసేందుకు బ్యాటింగ్కి దిగిన ఇంగ్లాండ్ని ఇండియా 336 రన్స్ తేడాతో ఓడించింది. ఇది ఈ స్టేడియంలో ఇండియా సాధించిన తొలి టెస్టు విజయం. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఈ విజయం సిరీస్ని 1-1తో సమం చేసింది. ఇంతకీ ఈరోజు కీలక మూమెంట్స్ ఏంటో చూద్దాం. ఈరోజు హీరో ఎవరంటే ఆకాశ్దీప్. ఈ యంగ్ బౌలర్ తన కెరియర్లో ఫస్ట్ I5 వికెట్ని తీసుకున్నాడు. హోల్లీ పాప్, హ్యారీ బ్రూక్, జో రూట్, జేమీ స్మిత్లను అవుట్ చేసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. ముఖ్యంగా జేమీ స్మిత్ని 88 రన్స్కి అవుట్ చేసిన ఆ షార్ట్ బాల్ అద్భుతం. ఆకాశ్దీప్ 21.1 ఓవర్స్లో 99 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. ఇది టీమిండియాకి గేమ్ చేంజ్ మూమెంట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్ కూడా కీ రోల్ పోషించాడు. లంచ్ బ్రేక్ కి ముందు బెన్ స్టోక్స్ ని 33 రన్స్ కి అవుట్ చేసి ఇంగ్లాండ్ ని 153/6తో ఇబ్బందిలోకి నెట్టాడు. ఈ వికెట్ ఇంగ్లాండ్ కి పెద్ద దెబ్బ. రవీంద్ర జడేజా కూడా ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణించాడు. జోస్టాంగ్ ని అవుట్ చేసిన క్యాచ్ అద్భుతం. జడేజా ఒక మంచి వికెట్ తీసుకొని ఫీల్డింగ్ లో కూడా తన మార్కు చూపించాడు. ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వాళ్ళు ఇంగ్లాండ్ ని కట్టడి చేశారు. ఇంగ్లాండ్ వైపు జేమీ స్మిత్ అద్భుతంగా ఆడాడు. 88 రన్స్తో ఫైట్ చేశాడు. కానీ ఆకాశ్దీప్ బౌలింగ్ ముందు చివరి వరకు ఉండలేకపోయాడు. బ్రైడెన్ కర్స్ కూడా 38 రన్స్తో మంచి ఫైట్ అయితే ఇచ్చాడు. కానీ మన బౌలర్ల ఒత్తిడి ముందు ఇంగ్లాండ్ 271 రన్స్కే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ అద్భుతం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 269, సెకండ్ ఇన్నింగ్స్లో 161 రన్స్తో టీంని ముందుండి నడిపించాడు. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా ఆకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్ల బాధ్యత తీసుకున్నారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్ని 1-1తో సమం చేసింది. మరి ఈ మ్యాచ్లో మీరు ఏ మూమెంట్ని ఎక్కువగా ఎంజాయ్ చేశారు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.